అంచెలంచెలుగా ఒక దేశ ప్రధాని అయ్యే స్థాయికి ఎదిగారంటే మన రాజ్యాంగం, మనకున్న ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 12 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఒక్క అవినీతి ఆరోపణ లేని ఏకైక నిజాయితీ పరుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. పేద ప్రజల కోసం, ఈ దేశం కోసం ప్రతి క్షణం శ్రమించే శ్రామికుడు నరేంద్ర మోడీ గారు. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి మీరు ఎవరైనా ఒక్క రోజు సెలవు తీసుకున్నారు ప్రధానమంత్రి అని మీరు ఎవరైనా విన్నారా? ఇది కేవలం భారతదేశం పైన ఉన్న ప్రేమ, పేద ప్రజల్ని ఉన్నత స్థానానికి, దారిద్ర్య రేఖ కంటే పైకి తెచ్చేదానికి ప్రతిరోజు ప్రతి నిమిషం మీకోసం, మన కోసం కష్టపడుతున్న నరేంద్ర మోడీ గారికి ఒక పెద్ద ఎత్తున తప్పట్లతో ఆయన స్వాగతం పలకాలి. గత 10 సంవత్సరాల నుంచి 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖ నుంచి, అంటే పేదవారి నుంచి వారిని దారిద్ర్య రేఖకు పైకి తెచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఉన్నదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం. కోవిడ్ ప్రపంచాన్ని వణికిచ్చిన జ్వరం వస్తే ప్రపంచ సంస్థలన్నీ కూడా లక్షల మంది ఈ దేశంలో చనిపోతారంటే అతి త్వరగా కోవిడ్ కి వ్యాక్సినేషన్ కనిపెట్టి 220 కోట్ల డోసులు ఉచితంగా పేదవారికి అందరికీ వేసి మనకు జీవితం దానం చేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇదేగాక 100 దేశాలకి ఈ వ్యాక్సినేషన్ పంపించడం జరిగింది. పేదవారి కోసం 50 కోట్ల కొత్త బ్యాంక్ అకౌంట్స్ తెరిచిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ప్రతి ఒక్క అంశం కూడా పేదవారి దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడికి ఒకరితో వారికి కనెక్షన్ ఉండేది. ప్రతి పేదవాడు కూడా నరేంద్ర మోడీ నా కుటుంబ సభ్యుడు అనే భావన ఉండే వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు మన ముందర ఉన్నారు. ఇక్కడ అలయన్స్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఇక్కడున్న పాలన చాలా దురదృష్టంగా ప్రజలను హింసించే పాలన జగన్మోహన్ రెడ్డి పాలన ఉన్నది. దీనికి అంతం చేసేదానికే ఈ ప్రతిపాదనతో రావటం జరిగిందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం. శాశ్వతంగా మనకు దేశానికి ఉన్న సమస్యలు 500 సంవత్సరాల నుంచి రామ జన్మభూమి సమస్యని పరిష్కరించి ఒక బ్రహ్మాండమైన దేవాలయం కట్టిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నది. మహిళలకు 33% రిజర్వేషన్ చట్టసభల్లో దగ్గర 30 సంవత్సరాల నుంచి పార్లమెంట్ లో ఉంటే దాన్ని పాస్ చేపించి వచ్చే ఎలక్షన్ కి మహిళలకు వారికి 33% రిజర్వేషన్ కలిగిపోతున్నారు నరేంద్ర మోడీ